ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమమిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చిన్నపిల్లల్లో, పసిపిల్లల్లో కడుపు నొప్పి. చాలామందిలో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. చాలామంది పిల్లలు ఈ సమస్య బాధపడుతూ ఉంటారు. తల్లిదండ్రులకి ఈ సమస్య ఉన్నప్పుడు ఇక కాళ్ళు చేతులు ఆడవు. ఒకవేళ మీ పిల్లల్లో ఇలాగా కడుపు నొప్పి ఉంటే ఎంత మాత్రం కంగారు పడాల్సిన పని లేదు. కొద్దిగా కడుపు నొప్పికి కారణాలను విశ్లేషించాలి. అబ్డమెన్ని ఒక మ్యాజిక్ బాక్స్ అంటుంది వైద్యశాస్త్రం. అంటే దీనివల్లనైనా కడుపు నొప్పి రావచ్చు. కాబట్టి కొద్దిగా విశ్లేషణ అనేది అవసరం. ఆయుర్వేదంలో త్రివిధ పద్ధతులు ఉన్నాయి. దర్శన, స్పర్శన, ప్రశ్నైహి అని. దర్శనం అంటే చూడటం, అలాగే స్పర్శనం అంటే స్పర్శించి చూడటం. మూడోది ప్రశ్న పరీక్ష అంటే ఇంట్రాగేషన్. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవటం ద్వారా మీ పసిపిల్లల్లో, మీ చిన్నపిల్లల్లో, మీ పసిపాపాయలలో ఈ కడుపు నొప్పికి కారణం ఏమిటి అనేది తెలుస్తుంది. మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సింది, మీ 4 నెలల పాపాయిలో ప్రతిరోజు కూడా సాయంత్రం పూట పాలిచ్చిన తర్వాత కడుపు నొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాగ పాలిచ్చిన తర్వాత కడుపు నొప్పి లక్షణాలు కనిపిస్తూ ఉంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే ఉదరశూల అనేది అయి ఉండొచ్చు, అంటే కోలిక్ అయి ఉండొచ్చు. అలాగే మరొక ప్రశ్న, మీ పాపాయికి వాంతులు, విరేచనాలు ఇవి అవుతున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాగ వాంతులు, విరేచనాలు అవుతూ ఉంటే ఆ పాపాయికి తాలూకు కడుపు నొప్పికి కారణం ఏమిటి అంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ అయి ఉండొచ్చు. అంటే సాధారణ పరిభాషలో చెప్పాలంటే కలరా అంటాం. అలాగే మరొక ముఖ్యమైన ప్రశ్న, మీ బాబుకి కడుపు నొప్పితో పాటు గొంతు నొప్పి, జలుబు ఇవి ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ కడుపు నొప్పితో పాటు గొంతు నొప్పి, జలుబు ఇలాంటివి ఉంటే ఆ కడుపు నొప్పికి కారణం ఈ ఉదరంలో లింఫ్ గ్రంథుల వాపు అయి ఉండొచ్చు. అంటే మిజెంట్రిక్ అపెండిసైటిస్ అనేది అయి ఉండొచ్చు, లేదా మిజెంట్రిక్ ఎడినైటిస్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీ బాబు బొడ్డు దగ్గర కానీ లేదా బొడ్డుకి కాస్త కుడివైపు కానీ ఆ భాగంలో తీవ్రమైనటువంటి నొప్పి ఉంది అని చెబుతూ లేదా ఆ చేతులతో చూపిస్తూ దాంతోపాటుగా జ్వరం, వాంతులు ఇలాంటివి కూడా అనుబంధంగా ఉంటూ ఆహారం తీసుకోవటం లేదా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తుంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే 24 గంటల కడుపు నొప్పి అయి ఉండొచ్చు, అంటే అపెండిసైటిస్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీ బాబు కడుపు నొప్పితో పాటు మలద్వారం దగ్గర దురదగా ఉంది అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడా, అంటే స్క్రాచ్ చేయటం కానీ లేకపోతే తన మలద్వారం చుట్టుపక్కల ప్రాంతంలో గీరుకోవటం ఇలాంటివి మీరు గమనించారా? ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఒకవేళ ఇలాగ మలద్వారం చుట్టూ దురద ఉంటూ కడుపు నొప్పి ఉంటే దానికి కారణం పేగుల్లో పురుగులు అయి ఉండొచ్చు, అంటే ఆంత్రక్రిములు, ఇంటెస్టైనల్ వర్మ్స్ అయి ఉండొచ్చు. చూసారా, ఇలాగా కొద్దిగా విశ్లేషణ ఉంటే, కొద్దిగా లాజికల్గా ఆలోచిస్తే మీ పిల్లల కడుపు నొప్పికి కారణం బోధపడుతుంది. పిల్లలు కడుపు నొప్పిని ఫిర్యాదు చేయడం అనేది చాలా సర్వసాధారణంగా కనిపించేటటువంటి విషయం. ఫిర్యాదు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, వాళ్ళకు నిజంగా కడుపు నొప్పి ఉండి చెబుతున్నారా, లేకపోతే నచ్చని విషయానికి కడుపు నొప్పిని సాకుగా చూపించి చెబుతున్నారా తెలుసుకోవటం కొద్దిగా కష్టం. కాబట్టి స్కూల్కి వెళ్ళటం ఇష్టం లేకపోయినా, ఆహారం తినాలని అనిపించకపోయినా, తన మీద కంటే తల్లిదండ్రుల ఈ వీళ్ళ కాన్సన్ట్రేషన్ తోబుట్టువుల మీద ఎక్కువగా ఉంది అని అనిపించినా, లేకపోతే నిజంగానే కడుపు బాధ ఉన్నా పిల్లలు కడుపు నొప్పి ఉంది అని చెబుతూ ఉంటారు. ఇది నిజానికి చాలా సున్నితమైనటువంటి సమస్య, ఉపేక్షించలేం. అలాగని ప్రతిసారి రాద్ధాంతం కూడా చేయలేం. ఇలాంటి ఈ కడుపు నొప్పికి పరిష్కారం ఒక్కటే, సమస్యని అన్ని కోణాల నుంచి విశ్లేషించాలి. మరి ఎలా విశ్లేషించాలి అంటే దానికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రశ్న పరీక్ష తోడ్పడుతుంది. వరుసగా ఈ పాయింట్లని మనం తెలుసుకుందాం. మొట్టమొదట పిల్లల కడుపు నొప్పి ఉన్నప్పుడు మీరు ఆలోచించాల్సింది ఉదరశూల, అంటే కోలిక్. జాగ్రత్తగా మీరు వినాలి. పిల్లల్లో 4 నెలల వయసు వచ్చే వరకు తరచుగా కనిపిస్తూ ఉండేటటువంటి కడుపు నొప్పిని వైద్య పరిభాషలో కోలిక్ అంటారు. ఆయుర్వేదంలో శూల అని దీనికి పేరు. లక్షణాల విషయానికి వస్తే పిల్లలు పగలంతా కూడా ఉల్లాసంగా, ఆనందంగా కనిపిస్తారు. సాయంత్రం అయ్యి అవటంతో ఉన్నట్టుండి ఏడుపు మొదలెట్టేస్తారు. గుక్క తిప్పుకోకుండా ఏడుస్తారు. ఇది ముఖ్యమైనటువంటి లక్షణం.
కాళ్ళు చేతులు ఇలాంటివి ముడుస్తూ ముఖమంతా ఎర్రగా కందగడ్డలాగా మారేలాగా ఏడుస్తారు. ఏడుపు దాదాపు 1-2 గంటల పాటు కొనసాగుతుంది. ఈ విధమైనటువంటి లక్షణాలు ఎక్కువగా పోతపాల పిల్లల్లో, అది కూడా సంవత్సరం దాటిన పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి. కనీసం 6 నెలలు కూడా రాకుండా ఘనాహారం ఇచ్చారనుకోండి, అప్పుడు ఈ కోలిక్ అనేది కనిపిస్తుంది. చిన్నపిల్లలు ఎందుకు ఇలా కనిపిస్తుంది? చిన్నపిల్లలు అంటే వాళ్ళ పేగులు పూర్తి స్థాయిలో డెవలప్ అవ్వవు, ఇలాగ అభివృద్ధి చెందకపోవటం వల్ల, అలాగే పేగుల లోపల ఉండేటువంటి కండరాలు ఆహారపు వ్యర్థాలని తామంతట తాము బయటికి పంపించలేకపోవటం వల్ల ఇలాగా ఈ చిన్నపిల్లల్లో ఈ కోలిక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆహారపు వ్యర్థాలు ఎక్కడికెక్కడ నిలబడిపోతాయి కాబట్టి వాటి నుంచి గ్యాస్ అనేది విడుదలవుతుంది. మరి విడుదలయ్యి బయటికి వెళ్ళడానికి మార్గం ఉండదు కాబట్టి లోపలే దిగ్బంధం అవుతుంది గాలి. దాంతో ఈ కడుపు నొప్పి అనేది వస్తుంది. పిల్లల చేతులు కాళ్ళు కదిలిస్తూ ఏడుస్తారు కదా, ఇలా ఏడుస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? పేగుల్లో కదిలిక వస్తుంది, దాంతో గ్యాస్ విడుదలవుతుంది. అందుకే పిల్లలు వాళ్ళకి తెలియకుండానే ఆ గ్యాస్ని విడుదల చేయడానికి బాగా కాళ్ళు చేతులు కదిలిస్తూ ఏడుస్తూ ఉంటారు. దీంతో ఈ కడుపు నొప్పి వాళ్ళకి తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కోలిక్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే కొన్ని సూచనలు ఉన్నాయి. ఇలాగ కోలిక్ ఉన్నప్పుడు, ఈ సమస్య కనిపిస్తున్నప్పుడు శిశువు ఉదరకండాలు ఉంటాయి కదా, వీటిని సున్నితంగా ఈ చేతి వేళ్లతోటి ఇలాగా మర్దనా చేయండి. మసాజ్ తోటి ఈ పేగుల కదలిక అంటే పెరిస్టాల్సిస్ పెరుగుతుంది. అప్పుడు లోపల సంచితమైనటువంటి ఈ వాయువు అంటే అపాన వాయువు అనేది బయటికి వెళ్ళిపోతుంది, పిల్లల్లో రిలీఫ్ వస్తుంది. ఇకపోతే పిల్లలకి పాలు తాగించడానికి ఉపయోగించే పాలపేక గురించి కూడా మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ పాలపేక రంధ్రం ఉంటుంది చూసారా, ఇది మరీ పెద్దగా ఉండకూడదు, అలాగే మరీ చిన్నగా కూడా ఉండకూడదు. ఒకవేళ ఇలాగ పెద్దగా కానీ చిన్నగా కానీ ఉందనుకోండి, ముఖ్యంగా పెద్దగా ఉందనుకోండి, పిల్లలు గాలిని ఎక్కువగా కడుపు లోపలికి పీల్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం 3 నెలలు నిండేంత వరకు కూడా పాపాయికి తల్లిపాలే ఇవ్వండి. అలాగే 6 నెలలు నిండిన తర్వాతనే 6 మంత్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చాలామంది తల్లులు అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు ఎన్ని నెలల తర్వాత ఘనాహారం స్టార్ట్ చేయొచ్చు అని. కనీసం 6 నెలలు నిండిన తర్వాతనే ఈ ఘనాహారం అనే దాన్ని మొదలుపెట్టండి. ఏదైనా ఆహార పదార్థంతో ఎలర్జీ వస్తుంటే దాన్ని ఇవ్వకుండా ఉండటం అనేది అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి. ఆయుర్వేదం సంక్షేపత క్రియాయోగో నిదానస్య చ వర్జన ఉంటుంది, అంటే కారణాన్ని కనుక్కొని దాన్ని వదిలేయటం. కాబట్టి ఎలర్జీ వచ్చేటువంటి ఆహారాలను కనిపెట్టి వాటిని వదిలేయాలి. దీనికి ఒక మంచి ఐడియా ఉంది. బియ్యం ఉడికేటప్పుడు ఎసర్లో 1 చెంచాడు వామును మంచి బట్టలో మూటగా గట్టి వేయండి. అంటే ఒక మూటలో వామును గట్టి చిన్న దస్తీ గుడ్లో ఎసర్లో వేయండి. అప్పుడు దాంట్లోని సారం అన్నం లోపలికి దిగుతుంది. దీంతో ఈ పిల్లల జీర్ణశక్తి అనేది పెరుగుతుంది. అలాగే తల్లి తీసుకునేటటువంటి ఆహారపు ప్రభావం తల్లిపాల ద్వారా పిల్లల జీర్ణ వ్యవస్థ మీద పడుతుంది. కాబట్టి తల్లి తేలికపాటి ఆహారాన్ని, త్వరగా జీర్ణమయ్యేటటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అవసరం అనుకుంటే తల్లి పంచాసవం అని ఒక చక్కటి ఆయుర్వేద ఔషధం ఉంటుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. దీన్ని 4 చెంచాల మందు, అంతే మోతాదు నీళ్లు కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తల్లి పాల ద్వారా ఈ ఔషధ తత్వాలు శిశువులోకి చేరి శిశువుకి కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. ఇక పిల్లల కడుపు నొప్పికి మరొక కారణం గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే కలరా. పిల్లల్లో వాంతులు, విరేచనాలు వీటితో పాటు కడుపు నొప్పి కూడా ఉంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ లేదా ఈ కలరా గురించి ఆరా తీయాలి. దీని లక్షణాలు ఆయుర్వేదంలో వివరించినటువంటి విషూచిక అనే వ్యాధి లక్షణాలతోటి సరిపోతాయి. ఇది ఈ కలరా అనేది ఒక వైరస్ వల్ల వస్తుంది. కలుషితమైనటువంటి ఆహారం, అలాగే కలుషితమైన నీళ్లు, ఇలాంటి వాటి వల్ల ఇది ప్రబలుతుంది. అందుకే దీన్ని ఆయుర్వేదంలో జనపదోధ్వంసపు వ్యాధి అంటారు. జనపదోధ్వంసపు వ్యాధి అంటే ఏమిటంటే ఒక్కసారి మూకుమ్మడిగా ముట్టడించి ఒక ప్రాంతంలో నివసించే వాళ్ళందరినీ కూడా వ్యాధిగ్రస్తం చేసే వ్యాధి అని అర్థం. ఇలాంటి ఈ కలరా ఉన్నప్పుడు కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి, ప్రథమ చికిత్సలు. గ్లాసు నీళ్ళకి 1 చిటికెడు ఉప్పు, చారెడు పంచదార, చెంచాడు నిమ్మరసం కలిపి కొద్దిగా శిశువు మూత్ర విసర్జన చేసేంతవరకు కూడా తాగిస్తూ ఉండాలి. మరొక ముఖ్యమైన గృహ చికిత్స జీలకర్ర, వాము, నల్ల ఉప్పు, పుదీనా రసం. ఈ కాంబినేషన్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. జీలకర్ర, వాము, నల్ల ఉప్పు, పుదీనా రసం వీటన్నిటినీ కూడా నీళ్ళలో వేసి మరిగించి తరచుగా ఫ్రీక్వెంట్గా తాగిస్తుంటే పిల్లలకి ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్, ఈ కలరా ఇది నెమ్మదిస్తుంది. తర్వాత వైద్య సహాయం కల్పించవచ్చు. అలాగే మరొక మంచి గృహ చికిత్స, 1 సీసా నీళ్ళకి 5 పచ్చకర్పూరం మాత్రలని, ఇది హారతి కర్పూరం కాదు, పచ్చకర్పూరం అంటే లోపలికి తీసుకునేది,
5 పచ్చకర్పూరం మాతల్ని అలాగే పావు కప్పు నేరేడు పళ్ళ రసాన్ని కలిపి ప్రతి అరగంటకి కప్పుడు చొప్పున ఇస్తూ ఉంటే కూడా కలరా తీవ్రత నెమ్మదిస్తుంది. మరొక గృహ చికిత్స, నల్లమందు, జాజికాయ, పసుపు, పచ్చకర్పూరం వీటిని సమాన భాగాలుగా తీసుకొని నూరి కంది గింజంత మాత్రలు చేసి నీడలో ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి. వీటిని గంటకి ఒకటి చొప్పున వేడి నీళ్ళతో ఇస్తూ ఉంటే ఈ కలరా కానీ లేకపోతే విరేచనాలు కానీ ఇవి కంట్రోల్లోకి వస్తాయి. మరొక మంచి గృహ చికిత్స, వసకొమ్ము. దీని చూర్ణాన్ని ఒక చిటికెడు మోతాదుగా తేనెతో కలిపించినా కానీ మంచి ఫలితం ఉంటుంది. అవసరం అనుకుంటే ఇలాగా ఈ కలరా ఉన్నప్పుడు ఇది ప్రాణ ప్రమాదం కాబట్టి దీనికి ఔషధాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అష్టాక్షరీ గుటిక, లసునాది వటి, కర్పూరాది రసం, కర్పూరాద్యర్కం, ప్రతాప లంకేశ్వర రసం, వమనామృతం ఇలాంటివి. వీటిలో అనువైన దాన్ని ఆ పిల్లల పరిస్థితిని బట్టి, పిల్లల నాడిని బట్టి సూచించాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ప్రాణాంతకమైనటువంటి కలరా నుంచి పిల్లలు బయటపడతారు. ఇక పిల్లల కడుపు నొప్పికి మరొక ముఖ్యమైన కారణం ఉదరంలో లింఫ్ గ్రంథులు వాయటం, అంటే మిజెంట్రిక్ ఎడినైటిస్. ముఖం, గొంతు ఈ భాగాలలో ఇన్ఫెక్షన్లు ఉన్నాయనుకోండి, టాన్సిల్స్ వాస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. దాదాపు ఇదే మాదిరి శరీరంలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఉదరం లోపల ఉండేటువంటి గ్రంథులు వాస్తాయి. దీన్ని మిజెంట్రిక్ ఎడినైటిస్ అంటారు. కడుపులో గ్రంథులు వాయటంతో పాటు కొద్దిగా జ్వరం, అలాగే ఇతర ఇన్ఫెక్షన్లు అంటే చెవి నొప్పి కానీ, గొంతు నొప్పి కానీ, దగ్గు కానీ ఇలాంటివి కనిపించవచ్చు. కడుపులో నులి నొప్పిగా ఉంటుంది తప్పితే 24 గంటల కడుపు నొప్పి అంటే అపెండిసైటిస్లో లాగా మరీ తీవ్రమైనటువంటి నొప్పి అనేది ఉండదు. ఇలాంటి సందర్భాలలో కొన్ని ఔషధాలు ఉంటాయి. లసునాది వటి, గంధక వటి, చిత్రకాది వటి ఇలాంటివి అనువైన దాన్ని వీటిలోంచి సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ పిల్లల్లో కడుపు నొప్పికి మరొక ముఖ్యమైన కారణం 24 గంటల కడుపు నొప్పి అంటే అపెండిసైటిస్. పిల్లల్లోనూ అలాగే యంగ్స్టర్స్లోనూ అపెండిసైటిస్ ఇది కామన్. ఆయుర్వేదంలో ఉందుక పుచ్చ సోద అని అంటారు దీన్ని. సాధారణంగా ఇది రెగ్యులర్గా కనిపించేటటువంటి ఫినామినా. మొదట్లో కడుపు నొప్పి పొత్తి కడుపు భాగంలో మొదలవుతుంది, వస్తూ పోతూ ఇలా ఉంటూ ఉంటుంది. క్రమంగా ఉదరంలో కుడివైపు ఇది కాన్సన్ట్రేట్ అయ్యి తీవ్రమైనటువంటి నొప్పిగా ఇది మారుతుంది. కుదురుగా కూర్చోలేరు, అలాగే పక్క మీద ఒక తీరులో పడుకోలేరు, ఇలాంటివి చేయలేరు పిల్లలు. చాలామంది అనుకునేటట్టు అపెండిసైటిస్ అనేది 24 గంటల్లోనే మొదలయ్యి తీవ్ర రూపం దాల్చాలని లేదు. దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఒకానొక దశలో ఉధృతంగా మారుతుంది. ఇలాంటి సందర్భాలలో మొదట్లో పిల్లలు మామూలుగానే తిరుగుతూ ఆడుతూ ఉంటారు. పోను పోను ఈ లక్షణాలు తీవ్రతరం అవుతాయి. కొన్ని సందర్భాల్లో అపెండిసైటిస్ ఉన్నట్టుండి కూడా మొదలవుతుంది. అప్పుడు పిల్లలు ఆహారం ఏది ముట్టుకోరు. ఒకవేళ మీరు పిల్లల నాలుకని గమనించారనుకోండి, తెల్లగా ఆమయుక్తంగా ఉంటుంది. శ్వాసలో ఒక ప్రత్యేకమైనటువంటి వాసన వస్తుంది. నొప్పితో ఈ ముఖం ఎర్రగా మారుతుంది అపెండిసైటిస్ ఉన్నప్పుడు. జ్వరం కూడా ఉండొచ్చు. కొంతమంది పిల్లల్లో వాంతులు, విరేచనాలు ఇవి కూడా కనిపిస్తాయి. దీనికి వెంటనే చికిత్స చేయలేదనుకోండి, పేగుల్లో ఛిద్రం అంటే రంధ్రం ఏర్పడి ప్రాణ ప్రమాదం జరిగే రిస్క్ ఉంటుంది. దాన్ని పెరిటనైటిస్ అంటారు వైద్య పరిభాషలో. పిల్లవాడు తీవ్రమైనటువంటి నొప్పి ఉంది అనని ఒక 2-3 గంటల నుంచి మెలికలు తిరిగిపోతూ జ్వరంతో సతమతం అవుతూ ఉంటే మీరు అసలు చేయకూడదు. వెంటనే వైద్య సహాయం పొందాలి. ఇది తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈలోగా తినటానికి కానీ తాగటానికి కానీ పొరపాటును కూడా ఏమీ ఇవ్వకూడదు. ఈ అపెండిసైటిస్ ఒకవేళ క్రానిక్గా మారితే దానికి ఔషధాలు ఉంటాయి ఆయుర్వేదంలో. శంఖవటి, శూల కుఠార రసం, లసునాది వటి, అజమోదార్కం ఇలాంటివి. వీటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ పిల్లల్లో కడుపు నొప్పికి మరొక ముఖ్యమైన కారణం పేగుల్లో పురుగులు ఉండటం, అంటే ఆంత్రక్రిములు ఇబ్బంది పెట్టడం, ఇంటెస్టైనల్ వర్మ్స్ సతమతం చేయటం. కడుపులో నులి పురుగులు, బద్ద పురుగులు, అలాగే ఇతర పురుగులు ఇవి ఉండేటటువంటి పిల్లలకి కడుపు నొప్పితో పాటు మలద్వారం చుట్టూ కూడా దురద ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. కొన్ని కేసుల్లో ఎలర్జీలు, ఫిట్స్, మలంలో రక్తం కనిపించడం, విరేచనాలు ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి ఈ ఇంటెస్టైనల్ వర్మ్స్ ఉన్నప్పుడు. ఆయుర్వేదంలో ఈ పేగుల్లో పెరిగే పురుగులని ఆంత్రక్రిమి అంటాం. ఇలాంటి ఈ ఆంత్రక్రిమికి చక్కటి గృహ చికిత్సలు ఉన్నాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. మొదటి చికిత్స, వేపాకుల్ని రసం తీయండి. 2 చెంచాల మోతాదుగా అంతే తేనె కలిపి తాగించండి. దీంతో ఈ ఇంటెస్టైనల్ వర్మ్స్ తగ్గి నులి పురుగులు తగ్గుతాయి. మరొక గృహ చికిత్స, మోదుగ మాడ. ఇది మీకు ఆయుర్వేద మెడికల్ షాప్లో దొరుకుతుంది. దీని నుంచి రసం పిండి 2 చెంచాల మోతాదుగా మజ్జిగతో 2 పూట్ల ఇస్తే కూడా ఈ నులి పురుగులు తగ్గుతాయి.
మరొక నులిపురుగులను తగ్గించే గృహ చికిత్స కంపిల్లం. దీన్ని ఒక చిటికెడు తీసుకొని బెల్లం కలిపిస్తే కూడా ఈ ఇంటెస్టైనల్ వామ్స్ తగ్గుతాయి. మరొక గృహ చికిత్స కురసాని వాముకి దాన్ని ఒక పావు చెంచాడు తీసుకొని దీనికి తగినంత బెల్లం కలపండి. చన్నీళ్లతోటి రోజుకి 2 సార్లు ఇస్తూ ఉండండి. దీంతో పిల్లల్లో ఈ పురుగులు తగ్గి కడుపు నొప్పి తగ్గుతుంది. మరొక గృహ చికిత్స దానిమ్మ చెట్టు పట్టని వలిచి కచ్చాపచ్చాగా దంచి నీళ్ళలో వేసి మరిగించండి. ఈ కషాయాన్ని అరకప్పు మోతాదుగా 2 చెంచాల నువ్వుల నూనె కలిపి ఇవ్వండి. దీంతో నులిపురుగులు తగ్గుతాయి, కడుపు నొప్పి తగ్గుతుంది. మరొక గృహ చికిత్స వాయు విడంగాలు. ఇవి మీకు ఆయుర్వేద మూలికల షాప్లో దొరుకుతాయి. అచ్చం మిరియాలాగా ఉంటాయి. వీటిని పొడి చేసి పావు చెంచాడు చొప్పున తేనెతో కలిపి రోజుకి 2 సార్లు ఇస్తే కూడా కడుపు నొప్పి తగ్గుతుంది, ఎందుకంటే నులిపురుగులు తగ్గుతాయి కాబట్టి. ఇక మరొక గృహ చికిత్స చండ్ర చెక్క పట్ట, కొడిసెపాల పట్ట, వేప చెట్టు పట్ట, వస కొమ్ములు, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, తెగడ వేర్లు. లిస్టు పెద్దదే కానీ అద్భుతమైన ఫలితం ఇచ్చేటటువంటి మందు ఇది. వీటన్నిటినీ సమాన భాగాలు తీసుకొని యవకుటంగా అంటే కొంచెం కచ్చాపచ్చాగా దంచి నిల్వ చేయండి. దీన్ని తడవకి 10 గ్రాముల మోతాదుగా కషాయం కాచి అంటే నీళ్ళకు వేసి మరిగించి ఆ కషాయాన్ని 2 పూట్ల వారం పాటు తాగిస్తూ ఉండండి. దీంతో నులిపురుగులు తగ్గి కడుపు నొప్పి తగ్గుతుంది. మరొక గృహ చికిత్స వాయు విడంగాలు, కురసాని వాము. వీటిని చూర్ణంగా దంచి 5 గ్రాముల మోతాదుగా ఒక చిటికెడంత ఉప్పుతో కలిపి వారం లేదా 10 రోజుల పాటు అవసరాన్ని బట్టి వరుసగా వేడి నీళ్ళతో ఇస్తే కూడా ఇంటెస్టైనల్ వామ్స్ తగ్గి పిల్లలకి తరచుగా వచ్చే కడుపు నొప్పి తగ్గుతుంది. ఇక అవసరమైన సందర్భాలలో ఈ కడుపు నొప్పి ఉన్నప్పుడు కృమి ముద్గర రసం, కృమి కుఠార రసం, విడంగారిష్టం, కుటజారిష్టం, కుటజ ఘనవటి ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా పిల్లల్లో కడుపు నొప్పి నిజానికి ఇది బాగా అత్యవసరంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన విషయం. కానీ విశ్లేషణాత్మకంగా ఆలోచించి తగిన జాగ్రత్తలు, గృహ చికిత్సలు, అలాగే ప్రథమ చికిత్సలు ఇవి ఇస్తూ అవసరమైతే అది ఎప్పుడు ప్రమాదం అనేది కనిపెట్టి వైద్య సహాయం కల్పిస్తే పిల్లల్లో కడుపు నొప్పిని తేలిగ్గా జయించవచ్చు. ఇలాంటి నేను నాకు వీలైనప్పుడల్లా ఇలాగా ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏ డాక్టర్ అయినా కన్సల్టేషన్ టైంలో 5 నిమిషాలు 10 నిమిషాలు మహా అయితే 15 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక సమస్య గురించి మీరు సమగ్రంగా తెలుసుకోవాలంటే, ఆ సమస్య మీద మీకు అవగాహన ఉండాలంటే, ఆ సమస్యను మీరు జయించాలంటే దానికి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ అనేది అవసరం. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తరకు లింక్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు దీంట్లోని సమాచారం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.